ఆరోగ్య సాధకులందరికీ నమస్కారం. ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఈనాటి కార్యక్రమంలో మనం ఒక అద్భుతమైన ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆసనం చేస్తే కాళ్ళక శక్తిని, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు బారిన పడకుండా, సయాటికా బారిన పడకుండా రక్షించడంలో ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్నే త్రికోణ ఆసనము అంటారు. ఈ ఆసనాల యొక్క ప్రభావం కాళ్ళపైన, శరీరం సైడ్ భాగాలపైన, కిడ్నీస్ పైన, షోల్డర్స్ పైన ఈ ఆసనం యొక్క ప్రభావం కలగజేస్తుంది. ఈ ఆసనం నిలబడి చేసే స్థితి నుంచి చేస్తాం. ఇప్పుడు ఆ త్రికోణ ఆసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. త్రికోణ ఆసనం. ముందుగా పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతుల్లో శరీర పక్క భాగాలు తాకించాలి. ఈ స్థితిలో లెఫ్ట్ లెగ్ను ఒక 1 ఫీటు, రైట్ లెగ్ను ఒక 1 ఫీటు పక్కకి జరుపుకోవాలి. త్రికోణ ఆకృతిని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని త్రికోణ ఆసనము అని అంటారు. సో ఈ స్థితిలో ముందుగా ఎడమ కాలు యొక్క పాదాన్ని ఎడమవైపు తిప్పాలి. ఈ స్థితిలో రెండు చేతులు షోల్డర్ హైట్కి బ్రీతింగ్ చేస్తూ రేజ్ చేయాలి. ఇప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ నిదానంగా లెఫ్ట్ సైడ్కి బెండ్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేయాలి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి సమాంతరంగా ఉంటుంది. రైట్ హ్యాండ్ని మాత్రమే చూస్తున్న విధంగా ఉండాలి. ఈ స్థితిలో మోకాలు వంగకూడదు. మోకాలు రెండు కూడా స్ట్రైట్గా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఈ ఆసన స్థితిలో ఉండడం ద్వారా లెగ్స్కి, హిప్స్కి, బ్యాక్కి, షోల్డర్స్కి, చెస్ట్కి వీటన్నిటిని కూడా స్ట్రెంగ్థనింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్యాక్ పెయిన్ నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సయాటికా ప్రాబ్లంని నివారించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మెనోపాజ్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీస్ ఇట్లాంటివన్నీ కూడా నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. ఎడమ కాళ్ళని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. చేతులు దించాలి. ఇప్పుడు కుడికాలు యొక్క పాదాన్ని కుడివైపుకి తిప్పి ఉంచి ఇప్పుడు రెండు చేతుల్ని శ్వాస తీసుకుంటూ షోల్డర్స్ హైట్కి లేపి మరలా ఇప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ని టచ్ చేయాలి. చూసినట్లయితే త్రికోణ ఆకృతిని పోలి ఉంటుంది. తన యొక్క దృష్టి లెఫ్ట్ హ్యాండ్ పైన ఉండాలి. ఈ ఆసనం చేయడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఈ ఆసనం చేయడం ద్వారా బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఈ ఆసనం చేయడం ద్వారా స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ కూడా బాగా నివారించబడతాయి. వెన్నుకు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ఇప్పుడు నిదానంగా ఆసన స్థితి నుంచి యథాస్థానానికి రావాలి. చేతులు దించాలి. తర్వాత కుడి పాదాన్ని స్ట్రైట్గా చేసుకొని మరలా రెండు కాళ్ళు ముందుకు తెచ్చుకోవాలి. చూస్తారు కదండి. మరి ఈ త్రికోణాసనం చేయడం ద్వారా కాళ్ళకు బలం ఎలా చేకూరుస్తుందో, మెనోపాజ్ సమస్యలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, స్ట్రెస్ లెవెల్స్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో, అదేవిధంగా ఛాతి కండరాల్ని మరి షోల్డర్స్ కండరాలని ఏ విధంగా బలోపేతం చేసుకోవచ్చో, వివిధమైన కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు శరీరంలో ఆంతరంగికమైనటువంటి అవయవాల్ని శక్తివంతంగా తయారు చేయడం ద్వారా రాబో రోగాల్ని, ఉన్న రోగ శక్తిని తొలగించడంలో ఈ ఆసనాలు ఎంతో అద్భుతమైనటువంటి ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పవచ్చు. దీన్ని ప్రారంభంలో 10 సెకండ్ల పాటు ఉండొచ్చు, తర్వాత 20 సెకండ్ల పాటు, తర్వాత 30 సెకండ్ల పాటు దీన్ని ఇలా ప్రతిరోజు సాధన చేసుకుంటూ పెంచుకుంటూ ఉన్నట్లయితే కనుక శరీరం సహజంగా దాని బరువును అది భరించగలిగే స్థితిలో పెంచుకుంటూ ఉంటే స్థిరం సుఖం ఆసనం. మనకు నొప్పి రాకూడదు. ఏ భంగిమలో ఉన్నా సరే నొప్పి రాలేదంటే హాయిగా ఉన్నామంటే ఆరోగ్యంగా ఉన్నాము. ఫలానా ఆసనం వేసినప్పుడు ఫలానా కండరం నొప్పి వచ్చేస్తుంది అన్నప్పుడు అక్కడ శక్తి లేదు, ప్రాణశక్తి తగ్గింది. ఇదే ఆసనాన్ని మనం ప్రతిరోజు చేయడం ద్వారా ఏమవుతుందంటే శరీరంలో అన్ని మజిల్స్, అన్ని కండరాలు, అన్ని అంగాలు, అన్ని నరాలు బలోపేతం అవడం ద్వారా శరీరం వజ్రకవచంలా తయారవుతుంది. అందుకనే ప్రతిరోజు రోజువారీ కార్యక్రమంలో 1 గంట సమయం యోగాసనాలకి పెట్టుకోవాలి. ఎందుకు?
మన శరీరంలో ఉన్న ఆంతరాంగికమైన అవయవాల యొక్క పనితీరు మెరుగుపరచడానికి, మన శరీర కండరాలను బలోపేతం చేయడానికి, ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి, యవ్వన శక్తిని పెంచడానికి, ఆరోగ్య శక్తిని పెంచడానికి, ఆరోగ్యాన్ని ఆదా చేసుకోవడానికి. మీరు బాగుంటేనే ఏదైనా చేయగలరు. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఇంకొక పని కానీ. మీరు బాగుండాలంటే మీ శరీరం బాగుండడు, మీ మనస్సు బాగుండడు. మీ శరీరాన్ని మనస్సుని బాగు చేసేటటువంటిదే యోగ సాధన. చూసారు కదండి, ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.